దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టొమాటో ధరలు నానాటికి దూసుకుపోతున్నాయి. రోజురోజుకు అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం క్రిందటి వరకు కిలో టొమాటో ధర 30 నుంచి 50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై 100కు చేరింది. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టొమాటో ధరలు నానాటికి దూసుకుపోతున్నాయి. రోజురోజుకు అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం క్రిందటి వరకు కిలో టొమాటో ధర 30 నుంచి 50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై 100కు చేరింది. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారిపోయాయి. ప్రతి వంటకంలోనూ తప్పనిసరిగా ఉపయోగించే టొమాటో ఇప్పుడు భారంగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న టొమాటో ధరలు ఇటు ప్రజలతో పాటు అటు రీటైల్ మార్కెట్ను వణికిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో కిలో టొమాటో 100 రూపాయలు పలుకుతోంది. నాగర్ కర్నూలు రైతు బజార్లో కిలో టొమాటో ధర 100కు చేరింది. కూరగాయలు కొనలేక ఆకుకూరలతో సరిపెట్టుకుందామా అంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. వారం క్రితం పాలకూర, తోటకూర, గోంగూర లాంటి ఆకుకూరలు గతంలో 10కి 5 కట్టల చొప్పున ఇవ్వగా ఇప్పుడు 20 రూపాయలకు 3 లేదా 4 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు మిర్చి ధర కూడా కిలో 100 రూపాయలు దాటింది. ఉల్లి కూడా ఘాటెక్కింది. ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాలలో ఉన్న టొమాటో పంట దెబ్బతింది. దీంతో చాలా వరకు గ్రామాల నుండి పంట మార్కెట్లకు రావడం ఆగిపోయింది. స్థానికంగా టొమాటోలు దొరక్కపోవడంతో టొమాటో ధరలు పెరిగాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం 10 రోజుల్లో టొమాటో ధరలు 200 వరకు చేరే అవకాశం ఉంది. టమోటానే కిలో 100 రూపాయలు ఉంటే మిగిలిన కూరగాయలు ఎలా కొనాలి అని సామాన్యులు వాపోతున్నారు. అటు ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ కిలో టొమాటో 80 రూపాయలు ఉండగా రవాణా ఛార్జీలు కలుపుకొని కొన్ని చోట్ల 100 రూపాయలకు అమ్ముతున్నారు. స్థానిక మార్కెట్లలో మరో 2 రోజుల్లో 100కు చేరే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పత్తి పడిపోవడంతో 60% దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణము అని వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె, పలమనేరు నుంచి కర్ణాటకలోని చింతామణి వంటి ఇతర ప్రాంతాల నుండి టొమాటోలు దిగుమతి అవుతున్నాయని హోల్సేల్ మార్కెట్ యార్డు అధికారులు చెబుతున్నారు. హోల్సేల్ వ్యాపారులు 25 కిలోల టొమాటోను 1500 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రవాణా కూలీలు, ఇతర ఖర్చులు కలిపి రీటైలర్లకు కిలోకు 75 రూపాయలు, వినియోగదారులకు 80 నుంచి 90 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు.